హాయ్ అండి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా. ఈరోజు 5:30కే లేసానండి. లేచి మొత్తం అంతా శుభ్రంగా తుడిసేసాను అనమాట. ముగ్గేస్తున్నాను, స్నానం కూడా చేసేసానండి. చాపీస్తోనే వేస్తానండి నేను ముగ్గు వేస్తా కానీ రంగులు దిద్దనేలండి, ఎందుకనో కానీ తెలియదు. ముగ్గు అయితే మంచిగా వేస్తాను చాపీస్తో. అలాగే పసుపు కుంకుమ వేయకుండా దానిలో ఎల్లో కలర్ ఇంకా రెడ్ కలర్ వేస్తాను అనమాట. రంగులు దిద్దాలనుకుంటా కానీ దిద్దలేనండి ఎక్కువసేపు, అందుకనే పసుపు కుంకుమ వేసి ముగ్గేసేస్తాను. అయిపోయింది ముగ్గేయటం. తర్వాత లోపలికి వచ్చి స్నానం చేసా కదా, ఇక కాళ్ళకే పసుపు రాసుకుంటున్నాను. పసుపు రాసేసుకున్నాక ఇక పూజ చేస్తున్నా అండి. దీపం వెలిగించేసాను, అలాగే అగరబత్తులు తిప్పేశాను, ఇంకా హారతి ఇచ్చేస్తున్నాను. గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. అందరూ గుడికి వెళ్తారు కదా, ఈరోజు చాలా బాగుంటుంది అన్నమాట. గుడిలో జనాలు ఇవాళ చాలామంది దర్శనం చేసుకుంటారు దేవుణ్ణి. ఇక నేను హారతి ఇచ్చేసాను దేవుడికి కూడా. నేను కూడా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి. హారతి ఇచ్చేసి ఇక అక్కడ పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. ఈరోజు పాయసం చేశారంట కదండి, ప్రసాదం చేయలేదు. ఇక అరటి పండ్లు ఉంటే అవి పెడుతున్నాను నేను దేవుడికి. ఇంకా ఊదుబత్తి వెలిగించేసాను. తర్వాత ఇక స్టవ్ వెలిగించేసి ఇక వంట చేస్తున్నా అండి. ఇవాళ బాక్స్ కట్టాలి. పాల ప్యాకెట్ కట్ చేసాను, ఇంకా పాలు పొయ్యి మీద పెట్టాను. అటే పక్క స్టవ్ మీద ఏమో అన్నం పెట్టేసాను అనమాట. ఇవాళ బెండకాయ పులుసు చేస్తున్నా, బెండకాయలు కట్ చేసేసాను. అన్నం ఉడికిపోయిందండి. ఇక గంజం పేసి ఉమ్మగిలిపోయింది, దింపేసి ఇంకా కూర చేస్తున్నా. 2 స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు పసుపు కొంచెం ఉప్పు బెండకాయలు వేసాను. కొంచెం బెండకాయలు మగ్గించుకోవాలి, ఆ తర్వాత కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసానండి సరిపడా. కలిసిపోయాక కారం, ఇక చింతపండు పులుసు పోసి కొంచెం నీళ్లు పోసుకున్నాను అనమాట. ఉడికించుకుంటున్నా, దగ్గరికి అవ్వాలి మంచిగా. సరే బెండకాయ పులుసు అయిపోయింది. అలాగే అటుపక్క టీ కూడా పెట్టేశాను. తర్వాత ఇక బాక్స్ కట్టేశానండి. ఇక పాలు కూడా పోసేస్తున్నాను మా అబ్బాయికి. ఓకేనండి, వాళ్ళకి నా వీడియో ఇంతేనండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. బాయ్.